కొత్తవలస గ్రామంలో సీతారాముల వారు తెల్లవారుజాము నుండి ధూపదీప నైవేద్యాలతో భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కొంచెం విశ్వేశ్వర శర్మ అర్చకులు మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. తమకు ఎళ్లవేళ సీతారాముల వారిని కరుణా కటాక్షాలు కలగాలని కొనియాడారు. అనంతరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు తీర్థ ప్రసాదాలతో భక్తులు స్వీకరించి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చేతులు పెట్టి నమస్కారం చేసుకోండి. చెప్పండి. చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన రామాలయం పక్కనే ముస్లింలు ఉండేవారు. వారిలో షేక్ మదీనా అనేటువంటి ఒక ఆమె ఎక్కువగా దండం పెట్టుకుని ఉండేది. ఆమె ఇక్కడ సేవ చేస్తూ ఉండేది. ఆ సేవ చేయడం కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా ఆమె సేవను మెచ్చుకుని ఆమెకు సన్మానం చేశారు. ఆ తర్వాత ఆమెకు 2 సార్లు ఆరోగ్యం బాగోకపోవడంతో రాముడికి దండం పెట్టుకుని వెళ్ళి వస్తే ఆ తర్వాత రామచంద్రమూర్తి వారి అనుగ్రహం వల్ల 2 సార్లు కూడా చక్కగా బతికి బట్ట కట్టి శుభ్రంగా మళ్ళీ సేవ చేయడానికి వచ్చింది. 3వసారి ఆమెకి రావడానికి తెలివి లేకుండా ఒంటి మీద తెలివి లేకుండా ఉండే కారణం చేత రాముడికైతే నమస్కారం చేసుకునే మండలం కొత్తవలస గ్రామ ఊళ్ళో దేవుడు ప్రతిష్ఠ చేసి ఇప్పుడు సంవత్సరం అయింది. గత 70-80 సంవత్సరాల పూర్వం ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు జన్మమైపోవడం కారణం చేత మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈ యొక్క విగ్రహాలని ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రతిష్ఠ చేసి పోయిన సంవత్సరం కూడా ఇదే తారీఖు మనం ప్రతిష్ఠ చేయడంతో గ్రామ పురోహితులు అదేవిధంగా గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా యూత్ కూడా ఇందులో ఎక్కువగా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు చేసుకొస్తున్నారు. అంచేత మాకు వీరందరి సహాయ సహకారాలతో నడుస్తూ ఉంటుంది. నేను గత 45 సంవత్సరాల బట్టి కూడా ఈ యొక్క పురోహిత కార్యక్రమం చేస్తున్నాం. అంతకుముందు మా తాతగారు గారు, నేను కొంచెం విశ్వేశ్వరరావు గారు, నా యొక్క కుమారులు పిల్లలు రమేష్ గారు, కిరణ్ గారు కలిపి వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ అనేక భక్తి శ్రద్ధలతో అనేక విధంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. శ్రీరామనవమికి అదేవిధంగా కార్తీక మాసంలో విపరీతంగా పూజలు చేస్తూ ఉంటాం. తర్వాత ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగిన దగ్గర నుంచి కూడా భక్తులు కూడా చాలామంది రావడం, అనుకున్న కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పెద్దలైనటువంటి వరహాల నాయుడు గారు, రాజు గారు, సత్యనారాయణ గారు ఇత్యాది పెద్దలందరూ కూడా ఉండేవారు. వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేవారు. వారి పరంపరతోటి మేము కూడా ఇదే కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. జై శ్రీరామ్. పూర్వకాలంలో ఈ సీతారామచంద్రమూర్తి వారు అయోధ్యలో నిర్మించబడింది. ఆ తర్వాత కాలక్రమేణా అది కాలగర్భంలో కలిసిపోయింది. ప్రతి ఊరూరా కూడా ఈ యొక్క రామాలయం నిర్మించబడింది. మన పంచాయతీ గ్రామంలో, మేజర్ పంచాయతీ గ్రామంలో 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో కూడా ముఖ్యంగా కొత్తవలస గ్రామంలో ఈ యొక్క రామచంద్రమూర్తి ఆలయాన్ని రాతితోటి నిర్మించారు. 1953 నుంచి ఈ యొక్క నిర్మించడం 65 తోటి ప్రతిష్ఠ చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా రామచంద్రమూర్తి వారి యొక్క అనుగ్రహంతో ప్రతి చిన్న విషయాన్ని కూడా మొక్కుకున్న మొక్కులు తీరుతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిన